రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం మళ్ళీ వివేకా కుమార్తె సచివాలయంలో హల్చల్ అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఎందుకో మళ్ళీ వివేకానంద హత్య కేసు విషయంగా సునీత సచివాలయంకు వెళ్ళింది. అమరావతిలోని సచివాలయంకు వెళ్ళి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆమె 10 నిమిషాల పాటు చర్చించినట్లు ఓ ప్రముఖ ఛానల్లో వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. అటు తర్వాత హోమ్ మినిస్టర్ అంతతో కూడా చర్చించినట్లు తెలుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఎందుకో ఈ చర్చాంశనీయం మళ్ళీ మొదలు కానుందా? వివేకానంద హత్య కేసు మళ్ళీ వేగవంతం కానుందా? వివేకానంద హత్య కేసు విషయంగా హల్చల్ రాజకీయం జరగనుందా? ఎవరు అరెస్ట్ అవుతారు? ఎందుకు అరెస్ట్ అవుతారు? ఏంటి ఈ పరిస్థితి? ఆల్రెడీ అరెస్టులలో ఉన్నారు, ఆల్రెడీ బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ సునీత ఈ అంశంపై సుదీర్ఘ చర్చలు జరిపింది అంటే మళ్ళీ వివేకానంద హత్య కేసు వేగవంతం అవుతుందా అనే ప్రశ్న రాక మానదు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే, అటు తర్వాత పులివెందుల రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే, అటు తర్వాత కేసుల అంశాల స్థితిగతుల ప్రకారం చూస్తే మళ్ళీ వివేకానంద హత్య కేసు ప్రధాన పాత్ర పోషించనుందా? సునీత ఈ విషయంలో ముందుకు దూసుకెళ్లేందుకు ఎందుకు ప్రయత్నిస్తూ ఉంది? పిఏ కృష్ణారెడ్డి, వివేకానంద పిఏ కృష్ణారెడ్డి సునీత మీద, ఆ తర్వాత రామ్ సింగ్ మీద కేసు నమోదు చేసింది అని, ఈ కేసు అంశంగా తేల్చి చెప్పాలి అని, ఈ కేసు ఏ విధంగా ఉందో, ఎక్కడ ఉందో, అసలు కావాల్సిగానే నా మీద కేసు పెట్టారని, రామ్ సింగ్ మీద కేసు పెట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సునీత చర్చించినట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వివేకానంద హత్య కేసు విషయంగా ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే విషయంగా ముందుకు సాగుతాము అని, నిజానిజాలు నిగ్గు తేలుస్తాము అని, దోషులను కఠినంగా శిక్షిస్తాము అని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అని సునీతకు ఓ ఛానల్లో వార్తా కథనం హల్చల్ రాజకీయం చేస్తూ ఉంది. ప్రస్తుతం మళ్ళీ పులివెందుల వివేకానంద హత్య చర్చాంశనీయం అయ్యిందా అనేదే నా ఈ చిన్న వీడియో. అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు, తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.